లింగారెడ్డి గారు మీరు కూడా చెప్పండి. ఏపీకి సంబంధించి ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పారు, అటు విశాఖ ఉక్కుకి ఇచ్చింది అప్పే, అమరావతికి ఇచ్చింది అప్పే, 15,000 కోట్లు అప్పే, ఈ 11,000 కోట్లు అప్పే. సరే ఏకంగా ముఖ్యమంత్రి గారు అయితే అప్పో ఏదో ఒకటి అది మొత్తం కేంద్రందే కదా, మనకే సంబంధం ఇస్తున్నారు కదా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. కానీ మిగతా అంశాలు ఇప్పుడు పోలవరానికి సంబంధించి ఈ రిహాబిలిటేషన్ R&R ప్యాకేజీకి సంబంధించి ఉన్న ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మొత్తం జాతీయ స్థాయి అంశాలతో పాటుగా రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ ఒకటి పెండింగ్లో ఉన్నది, లేకపోతే సరే పన్ను రాయితీలు పరిశ్రమలకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కొంతమేర కన్నా పన్ను రాయితీలు అదనంగా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇతర గుంటూరు విజయవాడకి సంబంధించి అప్పుడు ఇచ్చిన 1000 కోట్లు తప్ప డ్రైనేజీకి వేరే ఏమీ లేదు ఈ 10 ఏళ్లలో. ఏంటి ఏం ఆశిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో కలిశారు, ఏంటి డిమాండ్స్ ఏంటి ఏపీకి సంబంధించి? లింగారెడ్డి గారు. లక్ష్మణ్ గారికి, రాయ్ గారికి అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రాలు కానీ దేశం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది ఏంటంటే ఈ ఓట్ల రాజకీయాల కోసము ఎక్కువ సంక్షేమ పథకాలు ఎక్కువ ప్రకటించడం జరుగుతుంది. దీనికోసం అప్పులు తేవాల్సినటువంటి పరిస్థితి తప్పడం లేదు. అంటే ఇది నేను చెప్పేది జనరల్ గా చెప్తున్నాను. అంటే ఒక పార్టీ పోటీ పడి ఇంకో పార్టీ కంటే ఎక్కువ ఈ పథకాలు ఇన్ని తీసుకురావడం ఏమవుతుందంటే ఇప్పుడు ఉద్యోగస్తుల జీతభత్యాలు, తర్వాత పరిపాలన ఖర్చులు, తర్వాత అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలు ఇన్స్టాల్మెంట్స్, ఇవి 40% ఇదే పోతున్నాయి. ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ అనుకోండి, 1,00,000 కోట్ల పైన దానికే పోతా ఉంది. చివరికి గత ప్రభుత్వం ఏం చేసింది? అప్పులు తీర్చేదానికి, వడ్డీలు కట్టేదానికి ఇంకో చోట అప్పు, ఆ అప్పులు తీర్చేదానికి ఇంకో చోట అప్పు. అసలు మొత్తము ఎన్ని సక్రమైన మార్గాలు, ఎన్ని దొంగ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా అప్పులు తెచ్చి చివరికి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కలగలేదు. అంటే దేనివల్ల అంటే ఇది జాతీయ స్థాయిలో ఒక పాలసీ కావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఓకే సార్, అది ఓకే. ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు కదా, ఏపీకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే బడ్జెట్ చెప్తున్నా. ఇప్పుడు ఉత్పాదక వ్యయము, అనుత్పాదక వ్యయము, ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్, నాన్ ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్. ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏమవుతుందంటే 20%, 30% కూడా ఉండదు. నాన్ ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్ ఏమో 70% అడిపోతా ఉంది. ఇది ప్రొడక్టివిటీ అంటే ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టు కానీ, లేకపోతే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కానీ ఏవైనా ఉంటాయి. దానివల్ల పెట్టుబడి పెడితే దానికి రిటర్న్స్ వస్తాయి. ఉదాహరణకు మన ఇరిగేషన్ ప్రాజెక్టులు గండికోట అవన్నీ రాకముందు పులివెందుల భూమి 1,00,000, 2 లక్షలు ఉంటాయి, ఈ రోజు 10 లక్షలు పోతా ఉంది. అంటే ప్రాపర్టీ విలువ పెరిగింది. నీళ్లు పారడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, దానివల్ల ట్యాక్స్లు వస్తాయి, దానివల్ల మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీలు వస్తాయి, ఇది విదేశీ భారతదేశం వస్తుంది. ఈ విధంగా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీరు అన్నారు, రిహాబిలిటేషన్ గురించి ప్రాజెక్టు అంతా కలిసి 55,000 కోట్లు అయితే ఈ మెయిన్ ప్రాజెక్టు 20,000 కోట్లే, 22,000 కోట్లే. మిగతా 30,000 కోట్ల రూపాయలు వచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్, రీసెటిల్మెంటే. పోనీ అది తగ్గిస్తామంటే హైట్ తగ్గిపోయి దాని నిల్వ తగ్గిపోయి దాదాపు 40% నిల్వ చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. అది తగ్గించలేరు. కేంద్రం ఏమంటుంది? అంతకుముందు పాత రేట్ల ప్రకారము 20,000 కోట్లు అది ఇస్తామంటుంది. అయితే మనం ఏమంటామంటే ఈ 3 రెట్లు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమే. దానివల్లనే కదా రేట్లు పెరిగింది, దానివల్ల కదా రిహాబిలిటేషన్ ఎక్కువైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం భరించాలని జాతీయ ప్రాజెక్టు అనేది మా యొక్క కోరిక. దానికోసం తిరుగుతున్నాను. తర్వాత కడప స్టీల్ ప్లాంట్ అది విభజన చట్టంలో ఉంది. అది ప్రైవేట్ రంగంలో పెడతారు, లేకపోతే పబ్లిక్ రంగంలో పెడతారు, లేకపోతే జాయింట్ వెంచర్ కింద పెడతారు. అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత విశాఖ, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, దాంతో ఈ కొప్పటి సెంచులు కానీ చాలా ఉంటాయి. అందులో రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల ఎకరాలు రాంపిక్ అని దానికి ఇచ్చినారు, ఏదైతే సముద్రం తీరం పడి ఇచ్చినాడు.
దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలా, తర్వాత రాజధానికి డబ్బులు ఇవ్వాలా, ఈ పోర్టులు ఉన్నాయా చూడండి, రామాయణపేట కానీ మిగతా పోర్టులకు డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అన్నారు, దానికి 4 లక్షల కోట్లు ఆల్రెడీ ప్రకటించినాయి. ఏది పెట్రో ఉత్పత్తుల ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఎనర్జీకి సంబంధించి ప్రాజెక్టులు కానీ, తర్వాత మెట్రో వైజాగ్, తర్వాత విజయవాడ. రైట్ సార్, ఇవన్నీ బడ్జెట్ లో ఉంటాయని ఆశిస్తున్నారా లింగారెడ్డి గారు? ప్రశ్న అది. ఇవన్నీ బడ్జెట్ లో మీరు చాలా లిస్టు చెప్పారు, వీటిలో ఏ మేరకు ఒత్తిడి చేస్తున్నారు, ఏ మేరకు సాధించగలుగుతారు నమ్మకం ఉంది? మళ్ళీ వస్తాను మీ దగ్గరికి లింగారెడ్డి.